నమస్తే వెల్కమ్ టు BSN న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయన్న PCC చీఫ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు మద్యంపై తమ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదన్న పురంధేశ్వరి సమాధానాలు చెప్పకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని మండిపాటు 10న తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం శ్రీవారి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లు విడుదల టోకెన్లు ఉన్న వారికై వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. సమగ్ర కులగణనకు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. సుమారు 19,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షకులు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశ్వవిద్యాలయాల్లో 3,200 ఉద్యోగాల నియామకంపై అంగీకారం తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును విధించారు ఎన్నికల సంఘం. నామినేషన్ వేయటానికి వచ్చే అభ్యర్థి వెంట 3 వాహనాలు వచ్చేందుకు అనుమతినిచ్చారు. ఇవి రిటర్నింగ్ ఆఫీసుకు 100 మీటర్ల దూరం వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థి వెంట RO రూమ్కి 4గురిని అనుమతించారు. 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ల వివరాలు వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందని కాంగ్రెస్ PCC చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. అదే సమయంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని కాంగ్రెస్ నమ్మింది. దీనిని సోనియా గాంధీ గమనించారు. అందుకే ధర్మం వైపు నిలబడి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపారన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్క వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగాలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు, ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో అందరూ ఆలోచించాలన్నారు. అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని, రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని, ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలి కానీ అవి లేవని రేవంత్ అన్నారు. నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని, వాటిని సీఎం కేసీఆర్ కాలరాశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఏపీలో మద్యం అమ్మకాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఇతర పార్టీలతో పొత్తులపై ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజలకు నిజమైన సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ పేరుతో ముందుకెళ్తున్నామని తెలిపారు. మాట్లాడిన ప్రతి దీనిపైన చంద్రబాబు నాయుడు పైన కేసు కడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నిరంకుశమని చెప్పి నేను చెప్తాను. లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి, జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెప్పం నెట్టాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా, సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది. కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇక నవంబర్ 10న తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజులకు ఆఫ్లైన్లో ప్రత్యేక దర్శనం టికెట్లు 2,25,000, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు 20,000కు విడుదల చేస్తామని పేర్కొన్నారు. టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్లైన్లో ఉచిత దర్శనం టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. భక్తులకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకు అందివ్వడానికి తిరుమలలో 3 రెస్టారెంట్లను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చామని పేర్కొన్నారు.
ఇక తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ స్వామివారికి జరిగే వీఐపీల విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తరువాత రంగనాయక మండపంలో వేద పండితుల వేదాశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. భారత క్రికెటర్లకు టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయం వెలుపల వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ను చూసిన భక్తులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. రావాలా కమ్ సార్ ప్లీజ్ ఎక్కువ సేపు నిలబడలేదు సారీ సార్ వన్ సెకండ్ సెల్ఫీ తీసుకుంటా ఫోటోలు ఉండండి మళ్ళీ జనాలు వచ్చేస్తారా. ఇక విలక్షణ నటుడు జేడీ చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్న జేడీ తాజాగా దయ అనే వెబ్ సిరీస్లో నటించి అందరినీ మెప్పించాడు. ఈ సిరీస్లో యాక్టింగ్ గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశవ్యాప్తంగా ఓటీటీ కంటెంట్లో ఈ అవార్డులను ప్రజెంట్ చేస్తున్నారు. దయ వెబ్ సిరీస్కు మొత్తం 2 అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తికి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేనికి అవార్డులు వచ్చాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కల్లు కాంపౌండ్లలో నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నిబంధనలు పాటించని 69 కల్లు కాంపౌండ్లను నార్కోటిక్ అధికారులు సీజ్ చేశారు. కృత్రిమ కల్లును తయారు చేసి విక్రయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విస్తృత తనిఖీలు చేశారు. ఆల్ఫాజోలం, నిమ్మ ఉప్పు, మినప్పిండితో కృత్రిమ కల్లును తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు, నార్కోటిక్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. పలు కాంపౌండ్లలోని కల్లు శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు అధికారులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BSA న్యూస్.